కేటీఆర్ గారి పైన అయితే మరి ఈ కార్ రేసు కేసు నమోదవడం అనే విషయం అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఆ విషయము మరి ఇప్పటివరకు అయితే ఈ రోజు వరకు వాయిదా పడింది. ఈ రోజు ఈ హైకోర్టులో వాదోపవాదనలు జరిగిన తర్వాత మళ్ళీ వచ్చే మంగళవారానికి వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. అసలు ఈ కార్ రేస్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ప్రభుత్వమే కావచ్చు, తెలంగాణ ప్రభుత్వమే కాదనట్లేదు, కానీ అన్నీ కూడా పక్కా ఆధారాలతోటి కూడా సమర్పించిన తర్వాత కూడా ఆయన కేసు పెట్టడం అనేది ప్రజల్లో ఒక సంచలనమైన హాట్ టాపిక్గా మారింది. అనుమానాలకు కూడా దారి తీస్తుంది. ఎందుకంటే అన్ని పక్కా ప్రూఫ్స్ ఉన్నాక కూడా ఎందుకు ఒక వ్యక్తిగత కక్షపూరితంగానే కేసు పెట్టినట్టుగా క్లారిటీగా తెలుస్తుంది మనకి. అందుకు మరి ఈ మళ్ళీ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది కాబట్టి మనతో పాటు ప్రత్యేకంగా కేటీఆర్ గారి కేసును డీల్ చేస్తున్న అడ్వకేట్ లక్ష్మణ్ గారే ఉన్నారు మనతో పాటు. ఎందుకంటే ప్రతి డీటెయిల్స్ కూడా తనకి తెలుసు కాబట్టి అసలు ఏం జరగబోతుంది ఈ కేసులో అని చెప్పేసి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా లగచెర్ల ఘటన కూడా, లగచెర్లలో రైతులకు జరిగిన అన్యాయానికి ఆ ఘటనలో కూడా అప్పుడు సారే వాదించారు ఆ కేసును కూడా. అవి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి మన దగ్గర అడిగి తెలుసుకోవడానికి, అది కూడా అడిగి తెలుసుకుందాం. మరి నమస్తే సార్. సార్, ఇప్పుడు కేటీఆర్ గారి కేసు అయితే మరి వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఈ కార్ రేస్ ఎలాంటి శిక్ష పడబోతుందంటారు ఒకవేళ ఇవన్నీ ఆధారాలతో ప్రభుత్వం రుజువు చేసినట్లయితే? క్లియర్గా అండి, ఇక్కడ కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో క్లియర్గా ప్రజలకి తను తప్పు చేయలేదని ప్రజలకు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం మనం చూసాం. ఇక్కడ యాజ్ ఎ కౌన్సిల్గా బీఆర్ఎస్ లీగల్ టీమ్ సభ్యుడిగా కేటీఆర్ గారికి కేసులు కావచ్చు దగ్గర నుండి మేము చూస్తున్నాం. ఈ కార్ రేస్కు సంబంధించి ఎక్కడ కూడా అంటే ఈవెన్ అరవింద్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ ఒక రెండు చట్టాల గురించి మనం తెలుసుకోవాలి. పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఒకటి, ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ యాక్ట్ ఇది ఒకటి. రెండు చట్టాల గురించి క్లియర్గా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ కేసులో. ఇప్పుడు రీసెంట్గా ఈడీ కూడా ఏదో చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏసీబీ కూడా ఏదో కేసు చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనేది నగదు అక్రమంగా ఒక చేతి నుంచి ఒక చేతికి మారినప్పుడు మాత్రమే, అక్రమ నగదు చలామణి జరిగినప్పుడు మాత్రమే పిఎంఎల్ఏ యాక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ కేటీఆర్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఎక్కడ కూడా అక్రమంగా మనని సొంత అవసరాలకు కావచ్చు, ఆ ప్రాపర్టీని కావచ్చు, ఆ గేమ్ ఈ రేస్ కోర్సును కావచ్చు, వాళ్ళ అవసరాలకు వాడుకున్నట్టు ఎక్కడ కూడా సింగిల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది లేదు ఇప్పటి వరకు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం, ఇండియాని ఎకనామీగా కావచ్చు, స్పోర్ట్స్ హబ్గా కావచ్చు, ప్రపంచ స్థాయిలో పెంచడం కోసం మాత్రమే, అంటే ఇండియాను ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడం కోసం మాత్రమే కేటీఆర్ గారు పెట్టినటువంటి అంటే ప్రపోజ్ చేసినటువంటి ఈ రేస్ కోర్స్ ఇది. దీని ద్వారా రాష్ట్రానికి బెనిఫిట్ అయింది, దేశానికి బెనిఫిట్ అయింది తప్ప ఎక్కడ కూడా కేటీఆర్ గారికి కావచ్చు, అరవింద్ గారికి కావచ్చు దీంట్లో ఎక్కడ 1 రూపీ కూడా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు కావచ్చు, 1 రూపీ కూడా అక్రమంగా వాళ్ళ చేతిలోకి వెళ్ళినట్టు వాటి ఎక్కడ కూడా ఆధారాలు అనేటివి లేవండి. క్లియర్గా మేము చూస్తున్నాం. అదే విషయాల్లో మేము హైకోర్టులో ప్రస్తావించడం జరుగుతుంది. మా సీనియర్ కౌన్సిల్ గండ్ర మోహన్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, సుందర్ సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కావచ్చు, క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ క్లియర్ ఇంకొక ఇష్యూ చెప్పారు, డిలే. రేస్ కోర్స్ జరిగిన 1 ఇయర్ తర్వాత 14 మంత్స్కి మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. 14 నెలల డిలే ఎందుకు డిలే కావడానికి కారణం ఏందనేది క్లియర్గా వాళ్ళు ఇప్పటివరకు చెప్పట్లేదు. అందుకే ఇది పొలిటికల్ వండిక్టా అంటే పొలిటికల్ ప్రెజరైజ్ కోసం చేస్తున్న కేసు ఏమో అని అంటే ప్రజలకు కూడా అనుమానం వస్తుందేమో మాకు అనిపిస్తుంది. అంటే ప్రజలు కూడా అంటున్నారు సార్ కొన్ని విషయాలు. ఏంటంటే ప్రజలకు 6 గ్యారంటీలు హామీ ఇచ్చారు. మరి ఈ 6 గ్యారంటీలను ప్రజల నుంచి మభ్యపెట్టి వాళ్ళ నుంచి డైవర్షన్ కోసమే ఇలాంటి కేసులు ఏమన్నా తీసుకొస్తున్నారా గత ప్రభుత్వం మీద అని చెప్పేసి కూడా అనేటివి ఉన్నాయి అనే కోణంలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మరి గత ప్రభుత్వం నిజంగానే ఇలాంటి అన్యాయం చేసింది కాబట్టి మార్పు కోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకోవాల్సి వచ్చింది. వాళ్ళది నేరాలు అంటే వాళ్ళ పాపం పండింది, నేరాలు బయటపడుతున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు క్లియర్గా అండి? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా పాపం పండింది బయటకు వస్తున్నారని నిజంగా ఒక కేసుని ఇప్పుడు ఈడీ కేసే అనుకోండి, ఏసీబీ కేసే అనుకోండి, కేటీఆర్ గారి మీద కావచ్చు, మిగతా బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల మీద కావచ్చు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు మీరు క్లియర్గా మేము 1 ఇయర్ నుంచి చాలా కేసెస్ చూస్తున్నాము. ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది లేదండి. ఇక్కడ ఇయర్సే ఎవిడెన్స్, ఎవరో చెప్తే విని కేసు పెట్టడం తప్ప. అంటే ఇక్కడ నిజంగా వాళ్ళు తప్పు చేసినట్టయితే, నిజంగా కేటీఆర్ గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు తప్పు చేసినట్టయితే డాక్యుమెంట్స్ షో ద డాక్యుమెంట్స్ బిఫోర్ ద కోర్ట్. ఎనీ డాక్యుమెంట్స్ నాట్ ప్రొడ్యూస్ ద బిఫోర్ ద కోర్ట్. చాలా కేసులు
ఓవరాల్గా ఇయర్స్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు కేసులు ఫైల్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మనం చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, చాలా అంటే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టారు. రాష్ట్రానికి ఆ హబ్గా అంటే స్పోర్ట్స్ హబ్గా హైదరాబాద్ను నిలబెట్టడం కోసం ఈ కోర్సు పెట్టారు తప్ప, కార్ రేసింగ్ కోర్సు పెట్టారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా స్వప్రయోజనాల కోసం చేసినట్టు సింగిల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది కంప్లైంట్స్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ దగ్గర లేదు. అందుకే కేటీఆర్ గారికి ఈ కేసులో నాట్ టు అరెస్ట్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. 100% కేటీఆర్ గారు ఈ కేసులో జెన్యున్గా స్వచ్ఛంగా ఆయన బయటకు తిరిగి వస్తారండి. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు ఏమనంటే, గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకురావడానికి వెనకాల వీళ్ళు కోట్లు కూడా స్కామ్ చేసి వాళ్ళ వెనకాల వేసుకోవడానికి, అంటే కోట్లు గడించడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు రాష్ట్రానికి. కొన్ని వందల కోట్లు వాళ్ళు వెనకాల వేసుకున్నారంటే 100 కోట్ల ప్రాజెక్ట్ అది. అందుకు 56 కోట్లు ఇప్పుడు చెల్లించాము అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, 2 విడతల అది కూడా. కానీ అదంతా అబద్ధము. ఈ 100 కోట్లు కూడా వీళ్ళే నొక్కేశారు, కేటీఆర్ నొక్కేశాడని చెప్పేసి ఇవన్నీ కూడా నేను బయట పెడతాను, కేటీఆర్ని అరెస్ట్ చేయిస్తాను, కంపల్సరీ నేను జైలుకి అయితే పంపించడం ఖాయము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి నిజంగా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కుటుంబ పాలన చేసి కొన్ని వందల కోట్లని స్కామ్ చేయలేదంటారు? క్లియర్గా మీరు అన్నట్టు ఎవరైనా అండి తప్పు చేస్తే చట్టం అనేది ఉన్నది, చట్టం శిక్షిస్తుంది, చట్టం కన్విక్ట్ చేస్తుంది. చట్టానికి కావాల్సిందే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్లియర్. ఎక్కడ కూడా నిజంగా కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, గత 10 ఏళ్ల కాలంలో నిజంగా తప్పు చేస్తే చట్టం ఉంది, చట్టం శిక్షిస్తుంది. మీరు కంప్లైంట్స్ పెట్టండి, మీరు ప్రూవ్ చేయండి, ప్రాసిక్యూషన్ తరఫున మీరు డిఫెండ్ చేయండి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ చేపిస్తాను, అరెస్ట్ అవుతారు, మీరు స్కాములు చేశారు, స్కీములు చేశారు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడొద్దు. చట్టాలు ఉన్నవి. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు తప్పు చేస్తే, నిజంగా వాళ్ళు తప్పు చేసినట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో ట్రయల్ తర్వాత కోర్టు కన్విక్ట్ చేయాలా, అక్విట్ చేయాలా, డిసైడ్ ఆఫ్ ద కోర్ట్. హైకోర్టా, డిస్ట్రిక్ట్ కోర్ట్సా, సుప్రీంకోర్టా, కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఇక్కడ మనం చూస్తున్నాం దీన్ని పొలిటికలైజ్ చేస్తూ శిక్ష పడుతుంది, శిక్ష చేపిస్తా, అరెస్ట్ చేపిస్తా. వాట్ ఈస్ గోయింగ్? పొలిటికల్ లీడర్లు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇది. మీరు పొలిటికల్ లీడర్స్ అంటే ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా సార్ నేను. పొలిటికల్ లీడర్స్ కానీ సీఎం హోదాలో ఉన్న వాళ్ళు కానీ ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకులు కొన్ని ప్రెస్ మీట్లలో ఉన్నప్పుడు, అసెంబ్లీలు ఉన్నప్పుడు బూతులు మాట్లాడొచ్చు అంటారా? బూతులు మాట్లాడితే మరి కోర్టు దృష్టిలో, న్యాయం దృష్టిలో, చట్టం దృష్టిలో ఎలాంటి చర్యలు లేవంటారా? మంచి క్వశ్చన్ అండి. ఇందులో ఈ మధ్యలో గడ్డం ప్రసాద్ గారి ఓఎస్డి వెంకటేష్ అనుకుంటా, ఆయన ఒక అబ్బాయి వినయ్ అనుకుంటా, వినయ్ అనే అబ్బాయి మీద ఏదో కామెంట్ పెట్టిండని, ఆయన పెట్టలేదు, పెట్టిండని చెప్పి అబ్బాయిని మీద కంప్లైంట్ చేసి అబ్బాయిని రిమాండ్కు పంపించడం జరిగింది. అందులో మేము బెయిల్ తీసుకురావడం జరిగింది. యాజ్ అ కౌన్సిల్గా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. నిజంగా ఒక సామాన్యుడు పెట్టని అటువంటి కామెంట్ అది. నిజంగా పెట్టినప్పుడు ఆయనను అరెస్ట్ చేయించిన గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు అదే అసెంబ్లీ సాక్షిగా, అదే అసెంబ్లీ స్పీకర్ సాక్షిగా, అదే అసెంబ్లీ స్పీకర్ ఓఎస్డి సాక్షిగా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు అసెంబ్లీ శాసన సభ్యులు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదే వినయ్ మీద తీసుకున్నట్టు మిగతా వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళ మీద కూడా క్రిమినల్ కంప్లైంట్ ఎందుకు ఓఎస్డి నుంచి రేజ్ చేయించట్లేదు? అదే శాసన ఎవరైనా కావచ్చండి, నేను కన్సర్న్ ఒక ఎమ్మెల్యే అని చెప్పట్లేదు, ఎమ్మెల్సీ అని చెప్పట్లేదు. అంటే పచ్చి బూతులు మాట్లాడిన ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీద మీరు ఎందుకు కంప్లైంట్ రేజ్ చేయట్లేదు? రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, లాగులో తొండలు వదులుతానని, కర్ర కాల్చి వాత పెడతానని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు. మరి అంటే వీళ్ళకి వర్తించవా చట్టాలు? చట్టం దృష్టిలో అందరూ సమానమేండి. అందుకే నేను చెప్తున్నాను, ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే చేయని తప్పుకి ఆయనను బలి చేయాల్సిన సందర్భం. మాలాంటి అడ్వకేట్ లేకపోతే వాడు జైలు ఉండాల్సిన వ్యక్తి. కానీ మీ అసెంబ్లీ సాక్షిగా మేము కనీసం అట్లీస్ట్ దాని నుంచి తొలగిస్తున్నా అంటున్నారు. ఏదో మన దాంట్లో రికార్డ్స్ నుంచి వాయిస్ తొలగిస్తున్నా అంటే తప్పును మీరు తొలగించినప్పుడు సామాన్యుడు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఆ వాటిని కూడా తొలగించి చేస్తే అయిపోతుండే కదా. సామాన్యుడిని అరెస్ట్ చేస్తారు, శాసనసభ్యులనే అరెస్ట్ చేయరా? ఆ చట్టం అందరికి ఒక రకంగా ఉండదు కదా. అంత గౌరవ హోదాలో ఒక జడ్జి హోదాలో ఉన్న ఆ స్పీకర్ గారు నిజంగా అందరినీ సమానంగా చూడాలి. నిజంగా శాసనసభ్యులు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే రైట్ శాసనసభ స్పీకర్కి ఉంటుంది. నిజంగా ఇలా అందరినీ సమానంగా మీరు చూస్తున్నప్పుడు అది సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరి మీద శాసనసభ సాక్షిగా బూతులు మాట్లాడిన వ్యక్తి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. సస్పెండ్ చేసే రైట్ కూడా స్పీకర్కి ఉంటుంది. అలాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు స్పీకర్ చరిత్రలో నిలిచిపోతారు.
చరిత్ర పేజీలలో ఆయన పేరు ఉంటుంది. ఇలాంటి యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి భవిష్యత్తులో తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే సార్ మరి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక చిన్న విషయము అల్లు అర్జున్ విషయంలో కేసు విషయంలో రేవతి చనిపోతే 2 కోట్ల పారితోషికం అక్కడ చెల్లించారు బాధిత కుటుంబానికి, కాదనట్లేదు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి తను రావడం వల్లే చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి పారితోషికం చెల్లించాలి అని కోట్ల పరిధిలో అక్కడ పారితోషికం చెల్లించారే. మరి లగచర్ల ఘటనలో తన భూమి అంటే తను వ్యవసాయం చేసుకుంటున్నాడు ఒక రైతు, ఆ రైతు నా భూమి పోతుంది అని చెప్పేసి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఆ కుటుంబానికి బాధ్యులు ఎవరు, ఆ కుటుంబానికి మరి ఎవరు ఆర్థిక సహాయం అందిస్తారంటారు సార్? మరి వీటిపైన చట్టాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఇక్కడ క్లియర్ ఒకటి అంటే అక్కడ సాయిరెడ్డి అనే వ్యక్తి ఆయన దారి తన ఇంటికి వెళ్ళడానికి దారి ఇవ్వకుంటే మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఈ ఇష్యూలో అంటే ఈ లగచెల్ల రైతుల ఇష్యూ మీరు చెప్పినట్టు ఆ ఇష్యూలో ఇప్పటి వరకు నాకు తెలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రముఖులు అంతా స్పందించారు. అంటే ఆ మరణాన్ని కండెమ్ చేస్తారు, తన కుటుంబ సభ్యులకు మద్దతు కూడా తెలపడం జరిగింది. నిజంగా కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇప్పటివరకు రేవంత్ గారు ఆ ఇష్యూలో మాత్రం ఇప్పటివరకు స్పందించలే. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సమస్య కూడా సీఎం తన సమస్యగా భావించాల్సిన వ్యక్తి, ప్రతి మరణం కూడా స్పందించాల్సిన వ్యక్తి. ఇప్పుడు నిజంగా ఒక అల్లు అర్జున్ గారు ఒక మానవతా దృక్పథంతో, సినీ ఇండస్ట్రీ మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేయడం జరిగింది. నిజంగా ఇప్పుడు సాయిరెడ్డి కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? గురుకులలో మరణించిన స్టూడెంట్స్ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి? హైడ్రా అక్రమంగా హైడ్రా తీసుకొచ్చి హైడ్రా బాధితులు చాలామంది హైడ్రా ఇల్లు కూలగొడితే మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న కుటుంబ సభ్యులకు ఎవరు ఆర్థిక సాయం చేయాలి? వాళ్ళకి ఇల్లు ఎవరు ఇవ్వాలి? ఎవరు వాళ్ళని కాపాడాలి? ఇవన్నీ చట్టం దృష్టిలోకి రావంటారా? చర్యలు వర్తించవంటారా? చెప్పండి. అందుకే ఇలాంటి ఇష్యూస్లో కూడా ఇప్పుడు కొన్ని కేసులలో సుమోటోగా ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వ పోలీస్ ఆఫీసర్లే సుమోటోగా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ చేసి కన్సెంట్ ఎవరైతే ఆ చావుకు కారణమైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇష్యూ తీసుకుంది, సిఐ గారా ఎస్ఐ గారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవతి గారు చనిపోతే నిజంగా ఇక్కడ సాయిరెడ్డి గారు చనిపోతే ఇప్పటి వరకు కంప్లైంట్ తీసుకునే వాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు. అదేవిధంగా హైదరాబాద్లో చనిపోతే ఇప్పటి వరకు యాక్షన్ లేదు. గురుకుల స్టూడెంట్స్ చనిపోయిన విషయం వాస్తవమే, వాళ్ళ మీద ఎవరు చావు కారణకులైనా ఇప్పటి వరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు. అంటే వేర్ ఈస్ ద రూలింగ్ ఎటుపోతుంది? హోమ్ మినిస్ట్రీ ఎటుపోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది? గౌరవ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? వీటి వెనుక అసలు జరుగుతున్నది ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది. క్లియర్గా ప్రజల నిర్ణయం తీసుకుంటారు త్వరలో. ఒకవేళ కేటీఆర్ గారి కేసు తను నేరం చేసినట్టుగా రుజువు అయితే ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి? అంటే ఇక్కడ ఇలాంటి ఈడీ కేసులలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే మాత్రమే అండి. ఇలాంటి ఈడీ కేసులు కావచ్చు, ఇలాంటి ఇప్పుడు ఎంఓయూ క్లియర్గా ఎంఓయూ ఉంది కేటీఆర్ గారు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి. జనరల్గా ఇలాంటి కేసులలో 3 years నుంచి 7 years వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది, రుజువు అయితే మాత్రమే. రుజువు కాకపోతే నిజంగా కేసుని అక్విట్ చేసినట్టు అవుతే మాత్రం కన్సెంట్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉంటాడో, ఎవరైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి ఉంటాడో ఆయన మీద పరువు నష్టం దావా సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు వేసే రైట్ కేటీఆర్ గారికి ఉంటుంది. నిజంగా అక్విట్ అయితే మాత్రం 100% కేసు పెట్టిన వ్యక్తి మీద కావచ్చు, ఇన్వెస్టిగేషన్ అధికారి మీద కూడా కావచ్చు, అక్విట్ అయిన తర్వాత 100% మాలిసియస్ ప్రాసిక్యూషన్ కేసు ఫైల్ చేస్తాం మేము. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో ఒక మాట అన్నారు, ఇప్పుడు ఈ కార్ ఫార్ములా అనేది ఈ సంవత్సరం మాత్రము మన తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు వ్యతిరేకించడము అనేది కేవలం ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు అది క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి మరి మన రాష్ట్రానికి ఈ కార్ ఫార్ములా రాలేదు కాబట్టి ఈ సంవత్సరము మరి దీనికి సంబంధించి ప్రభుత్వందే తప్పిదం అంటారా? ఒకవేళ ఈ ప్రభుత్వం మీద మళ్ళీ రిటర్న్ కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయంట. నిజంగా ప్రభుత్వం మీద ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో పరువు నష్టం దావా కన్సెంట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఫైల్ చేయడం జరిగింది. గవర్నమెంట్కి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ దానికి రెస్పాండ్ అవుతుంది. దాని తర్వాత జరిగిన సంఘటనే ఇప్పుడు కేటీఆర్ గారి మీద కావచ్చు, అరవింద్ గారి మీద ఈ కేసు అనేది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్కి రెస్పాండ్ కావాలి, అక్కడ తెలుసుకోవాల్సిన కేసు. దిస్ ఈజ్ ఎ సివిల్ సూట్ అండి, సివిల్ దావా ఫైల్ చేయాల్సింది. నిజంగా ఎవరికైనా గవర్నమెంట్కే నష్టం జరిగినప్పుడు నష్టాన్ని భర్తీ చేయడానికి ఈవెంట్ ఆర్గనైజేషన్ మీద కావచ్చు, హెచ్ఎండిఏ మీద కూడా కావచ్చు మీరు సివిల్ దావా ఫైల్ చేయాలి. ఎవరు దీనికి కారకులు వాళ్ళ నుంచి. ఈ మధ్యలో హైడ్రా ఇష్యూస్లో ఇల్లు ఎవరైతే కూల్చివేసిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళే ఇల్లు కట్టిమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన సందర్భం ఉంది. అలాంటి నిజంగా ఈ ఏదైతే నష్టం జరిగింది అంటారో, ప్రభుత్వానికి నష్టం జరిగింది, నష్టానికి కారకులని మీరు తెలుసుకొని వాళ్ళ నుంచి మీరు ఆ నష్టాన్ని మీరు రాబట్టవచ్చు. దిస్ ఈజ్ అ సివిల్ సూట్ అండి. అందుకే క్రిమినల్గా
వాళ్ళు సారీ అది ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ మన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో సివిల్ దావా వేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా క్రిమినల్ ఇష్యూస్కు సంబంధం లేనటువంటి కేసు ఇది. అందుకే హైకోర్టులో కేటీఆర్ గారికి రిలీవ్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, మరి అన్ని విషయాల్లో కూడా మనకు చక్కగా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే మరి మంగళవారం మళ్ళీ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది కాబట్టి కేటీఆర్ గారి మీద ఎలాంటి నిర్దోషిగానే బయటికి తీసుకొస్తాము, ఎలాంటి కేసు కూడా తన మీద లేకుండా తీసుకురాగలము. ఎందుకంటే తన దగ్గర అన్ని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాము. అందుకు మా సీనియర్ లాయర్లు ఉన్నారు, మేము ఉన్నాము. అందుకని చెప్పేసి ఎందుకంటే ఒక రాజకీయ కోణంలోనే వ్యక్తిగతంగా కుట్రతో పెట్టిన కేసులు కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ఛేదించి తీరుతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి, కేటీఆర్ గారి పైన ఇలాంటి కేసు పెట్టినందుకు వాళ్ళు తను నేరస్తుడిగా రుజువు కాని టైములో ఖచ్చితంగా ఆ కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళపైన కూడా మళ్ళీ పరువు నష్టం దావా కింద కేసు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా తేల్చి చెప్పేశారు. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.